మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. నమస్తే ఎంజీ రావు గారు. క్లౌడ్ బర్స్ట్ ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇదే మాట, ఈ మాట వింటేనే మొత్తం వణికిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మనకి రీసెంట్గా తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా క్లౌడ్ బర్స్ట్ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఎంత విలయం సృష్టించిందో ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది. క్లౌడ్ బర్స్ట్ అనేది మనకు కొత్త కావచ్చు, కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది వస్తూ ఉంది. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, ఈ క్లౌడ్ బర్స్ట్ ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? క్లౌడ్ బర్స్ట్ ఇప్పుడు సామాన్యులకు కూడా అర్థమయ్యే ఒక పరిస్థితి. ఇది తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఏషియా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద టాపిక్ అండి. ఒక పక్కన యుద్ధాలు జరుగుతుంటే మరో పక్కన ప్రకృతి విపత్తులు. ఈ ప్రకృతి విపత్తులకి మనం చూస్తున్నాం. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ఫ్లడ్స్, జమ్మూ అండ్ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ అని, హైదరాబాద్ సిటీలో, బెంగళూరు సిటీలో, ముంబై సిటీలో చూడండి. ప్రపంచవ్యాప్తంగా అక్కడ పాకిస్తాన్లో లక్షలాది మంది వెకేట్ చేయడం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈవెన్ న్యూయార్క్, ప్రపంచంలో అధునాతనమైన టెక్నాలజీలో ఉండే న్యూయార్క్ కూడా మునిగిపోయింది. కరాచీ, తర్వాత చైనా. అంటే ప్రపంచం అంతా ఏం జరుగుతుందంటే ఒక రకమైన ప్రకృతి విపత్తులు. అది చూడండి, అదే క్లౌడ్ బర్స్ట్. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఎందుకు ప్రపంచం అంతా విపత్తులు వస్తున్నాయి అంటే, క్లౌడ్ బర్స్ట్ అంటే ముందు ఏంటో చూడాలి. తర్వాత దీని ఎందుకు, ఈ కారణాలు ఏంటో మనం పరిశీలించవలసి ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్లౌడ్ బర్స్ట్ ఎలా ఉంది, చాలా విషయాలు డిస్కస్ చేయాలండి. ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో చూడాలి. ఇది కంప్లీట్గా ఇది ఏంటంటే, క్లౌడ్ బర్స్ట్ అంటే వాతావరణ శాస్త్రానికి, క్లైమటాలజీకి సంబంధించింది. జాగ్రఫీలో ఒక భూగోళ శాస్త్రంలో ఒక పార్ట్ అనమాట క్లైమటాలజీ. ఇందులో దీన్నే మెటీరియాలజీ అని కూడా అంటారు. ఇది కంప్లీట్ క్లౌడ్ బర్స్ట్ అంటే సింపుల్ అండి, లేమన్ లాంగ్వేజ్లో, సామాన్యుల భాషలో చెప్పాలంటే అతి తక్కువ సమయంలో అతి విస్తారమైన వర్షం పడడం. దాన్ని తెలుగులో మనం అంటూ ఉంటాం కుండపోత వర్షం అంటారు. ఒక కుండపోత అంటే కుండకు ఒక సిల్లు పెడితే, లేకపోతే కుండ నెల బోర్లు ఇస్తే పడే విధంగా కుండపోత అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని లిటరల్ మీనింగ్ చూసుకుంటే భయంకరంగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టొరెన్షియల్ రైన్ఫాల్ అంటారు. ఈ రైన్ఫాల్కి ప్రధానమైన కారణం ఏంటంటే క్యుములో నింబస్ క్లౌడ్స్. ఒక డజన్ కొద్దీ, అర డజన్ కొద్దీ ఒక క్లౌడ్స్ ఉంటాయి అన్నమాట. మేఘాల్లో రకాలు ఉంటాయండి. ఈ మేఘాల్లో క్యుములో నింబస్ క్లౌడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది చాలా ప్రమాదకరమైన క్లౌడ్. ఇది భూమిని కొన్ని మీటర్ల ఎత్తు నుండి, ఆ తర్వాత ట్రోపోస్పియర్ అంతా 12-14 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అనమాట ఈ క్లౌడ్. ఈ క్లౌడ్ ఒకేసారి రైన్ఫాల్ ఇచ్చేస్తుందని. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చూడండి, నిర్మల్లో కేవలం 27 సెంటీమీటర్ల రైన్ఫాల్ పడింది. కేవలం ఎంత అండి, 4 గంటల వ్యవధిలో. మనం ఒక చిన్నపిల్లలు స్కేల్ వాడతాం, 30 సెంటీమీటర్లు. అంత లోతు మొత్తం భూభాగం అంతా వర్షపాతం వచ్చిందంటే, అవి లోతట్టు ప్రాంతాలకు వెళ్తే ఫ్లడ్ ఎలా ఉంటుందండి, చాలా దారుణం. సిటీలు మునిగిపోతాయి అనమాట. 2008లో ముంబై సిటీ మునిగిపోయింది. 1908లో మూసీ రివర్ ఫ్లడ్ అలాగే వచ్చింది. ఒకేసారి క్లౌడ్ బర్స్ట్ వచ్చిందండి. అప్పుడు దశాబ్దాలకు ఒక్కోసారి వచ్చింది. మొత్తం 1908లోనే మూసీ ఫ్లడ్ వస్తే, అప్పట్లో జనాభా చాలా తక్కువ ఉండేది, లక్షల్లోనే ఉండేది. ఒక 10 లక్షల లోపే ఉండేది అప్పుడు జనాభా. 10 లక్షలు కూడా లేదండి, 7-8 లక్షలు. అందులో 15,000 మంది చనిపోయారు మూసీ రివర్లో. అదేవిధంగా ఒక 80,000 మంది నిరాశ్రయాలు అయ్యారన్నమాట, గాయపడడం ఇవన్నీ జరగడం అంత తీవ్రమైన ఫ్లడ్లో. 2013లో మనం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో వచ్చిన తుఫాన్లో 10,000 మంది వరకే మరణించారు. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఇది పర్వత ప్రాంతాల్లో. అంటే ఏంటి, మనం మైదాన ప్రాంతాల్లో ఒకటి, సిటీస్లో ఎక్కువ పడుతుంది, తర్వాత పర్వత ప్రాంతాల్లో ఎక్కువ పడుతుంది. ఇది క్లౌడ్ బర్స్ట్ అనమాట. భారతదేశంలో హిమాలయాల్లో ఎక్కువ వస్తుందండి. ఎవరైనా చార్ధామ్ యాత్ర కట్టి వెళ్తే, టూరిస్టులకి వెళ్ళినప్పుడు మనకు కనపడుతుంది అనమాట. సడన్గా అప్పుడు దాకా ఎండ అనేది ఒకేసారి వర్షపాతం వస్తుంది. మనం కళ్ళు మూసి తెరిచే లోపల అక్కడ వర్షపాతం వచ్చేస్తే ఫ్లడ్ వచ్చేస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే పర్వత ప్రాంతంలో వర్షపాతం అంతా ఒక చోటకు వచ్చేస్తుంది అనమాట. సో పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ చాలా ప్రమాదం. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఒక విలేజే వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ కేరళలో ఎంతటి ప్రకృతి విలయం అండి, ఆ మైదాన ప్రాంతాల్లో, ఎర్నాకుళం ఆ జిల్లాల్లో ఎంతటి ప్రకృతి విలయం. విలేజ్లు కప్పుపడిపోయినాయి. మనం చూసామన్నమాట. భయానకమైన క్లౌడ్ బర్స్ట్ వస్తాయి. ఇది ఇండియాలో మాన్సూన్స్ పీరియడ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది వర్షాకాలం అనమాట. ఆ టైంలోనే సైక్లోన్స్ ఎక్కువ ఉంటాయి. భారతదేశంలో మాన్సూన్స్ అనేది జూన్ నుండి సెప్టెంబర్ వరకు 4-4.5 నెలల పీరియడ్ ఉంటే, సైక్లోన్స్ వచ్చే పీరియడ్లు 3 రకాలు ఉంటాయి అనమాట. అందులో మాన్సూన్స్ టైంలో సైక్లోన్స్ వస్తాయి. ఈ సైక్లోన్స్ మాన్సూన్స్ కలిసినాయి అనుకోండి, చాలా డేంజరస్ ఉంటుంది క్లౌడ్స్ అనేది.
అదొకటి. తర్వాత మనకి ఏంటంటే ఎక్కువగా అతి ప్రమాదకరమైన సైక్లోన్స్ వచ్చేది నవంబరు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వస్తుంది. డిసెంబర్ వరకు సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. ఆ టైంలో కూడా క్లౌడ్ బర్స్టులు సంభవిస్తాయి. ఇక సిటీల్లో ఎందుకు వస్తాయంటే ఈ క్లౌడ్ బర్స్ట్ సిటీలో హీట్ ల్యాండ్ అంటారనమాట. సిటీలో ఎక్కువ పొల్యూషన్ ఉండడం వల్ల, చెట్లన్నీ ఉండకపోవడం వల్ల, కాంక్రీట్ జంగిల్ ఉండడం వల్ల ఎక్కువ తొందరగా వేడెక్కి పైకి వెళ్ళిపోతుందన్నమాట. పైకి వాయువులు, వేడి వాయువులు పైకి వెళ్ళి ఈవినింగ్ 3 గంటల తర్వాత ఈవినింగ్ లోపు ఎక్కువ గాలి వానలు అంటాం అక్కడ సంభవిస్తూ ఉంటాయి. అందుకని సిటీస్లో ఈ హీట్ ఎక్కడం వల్ల క్లౌడ్ తొందరగా అది కరిగి ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తుందన్నమాట. అది ఇక్కడ హీట్ ఐలాండ్ అంటాం అనమాట. దారుణమైన పరిస్థితి. అందుకనే చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల వర్షపాతం తక్కువ ఉంటే హైదరాబాద్లో ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వర్షపాతం. అందుకనే ముంబై, ఈ ఢిల్లీ అర్బన్ ఫ్లడ్స్ అంటాం అనమాట. చిన్న చిన్న టౌన్స్లో కూడా ఎక్కువగా వర్షపాతం వస్తుంది పల్లెటూర్ల కంటే. చూడండి, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి క్లౌడ్ తొందరగా అక్కడ ద్రవీకరించి లిక్విడిఫికేషన్ అయ్యి పడిపోతుంది అనమాట. ఒక ప్రాసెస్ ఉంటుంది. వాతావరణ శాస్త్రం ఇప్పుడు వెళ్తే అది మనకు అర్థం కాని భాష ఉంటుంది, ఒక సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే. ఇది క్లౌడ్ బర్స్ట్. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విషయాన్ని మనం గమనించాలన్నమాట. ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతుంటే అది పెద్ద న్యూస్లో ఉంటే, రెండో పక్కన ప్రకృతి విపత్తులు కూడా అలాగే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని కూడా వదులుతలేదు, చిన్న చిన్న ఐలాండ్స్ కూడా వదులుతలేదు. ఈ క్లౌడ్ బర్స్ట్తో పాటు ఈ టైఫూన్స్, సైక్లోన్స్ కూడా మనం వింటున్నాం. రీసెంట్గా ఫిలిప్పైన్స్లో, థాయిలాండ్లో, హాంకాంగ్ని, చైనా, అమెరికా, ఈ ఫిలిప్పైన్స్, ఇండియా, ఈ సైక్లోన్స్ ఎక్కువైపోయినాయి. చూడండి, అల్పపీడనాలు. ఇది ఏంటి? దీనికి క్లౌడ్ బర్స్ట్కి లింక్ ఉందండి. అదేంటంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల, వాతావరణంలో మార్పు వల్ల సంభవించే విపత్కర పరిణామం ఇది. ఈ క్లౌడ్ బర్స్ట్ ఒకప్పుడు 2008లో మూసీ రివర్లో వచ్చింది, అప్పుడప్పుడు వచ్చినాయంటే అప్పుడప్పుడు వచ్చేయండి. కానీ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతుంది. దాని ఫ్రీక్వెన్సీ, తీవ్రత అంటే వచ్చే కాలం కూడా తరచుగా రావడం, దాని తీవ్రత పెరుగుతుపోతుంది, గాఢత పెరిగిపోవడం అనమాట. ఫ్రీక్వెన్సీ అండ్ గ్రావిటీ ఆఫ్ దట్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ సో హై అనమాట, సో ప్రొఫౌండ్ అనమాట. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. అదేంటంటారు? వాతావరణ మార్పు, మన ప్రకృతిలో వేడి పెరిగిపోవడం అనమాట. ఇది ఎవరి కారణం? మానవుడు కారణం. అంటే ఇప్పుడు వచ్చే ప్రకృతి విపత్తులు, ఈ క్లౌడ్ బర్స్ట్ కారకుడు ఎవడంటే మానవుడు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ క్లౌడ్ బర్స్ట్ చాలా చాలా డేంజరు. ఇది రానున్న కాలంలో మరీ ఎక్కువయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇది ఎలా ఉంటుందో తెలియదు. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ప్రమాదాలు ఎలా ఉంటాయంటే అర్బన్ ఫ్లడ్స్ అండి. 2, ఈ సిటీ ఇప్పుడు ఇది మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఈ స్టేట్స్లో ఒక మౌంటైనియస్ ఏరియాస్లో చూస్తే, పర్వత ప్రాంతాల్లో, హిల్లీ ఏరియాల్లో ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. ఒకేసారి తాడిలో సగం అంతా, తాడి అంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేస్తాయి అనమాట. విపత్కర పరిస్థితి, అసలు మనం తావు కూడా ఉండదు. ఈ వాతావరణ శాఖ కూడా గుర్తించలేనంత విపత్కర పరిస్థితి ఉంటుందన్నమాట పర్వత ప్రాంతాల్లో. అది ఇప్పుడు సిటీస్లో చూస్తే అర్బన్ ఫ్లడ్స్. ఇప్పుడు హైదరాబాదే చూస్తే మొత్తం హైదరాబాద్ని రక్షించేదే మెట్రో. ఎవరో రోడ్డు మీదకి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఒక పండగ చేసుకోవడానికి భయపడుతున్నారు. హైదరాబాద్ సిటీ. ముంబై, ద క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ముంబై స్ట్రక్ అయిపోతుందని. చూడండి ముంబై పరిస్థితి ఎలా ఉందంటే, ఫ్లడ్స్ వచ్చి కార్లు వెళ్ళిపోవడం. చైనాలో, న్యూయార్క్ సిటీలో, ఈ స్పానిష్ సిటీలో, స్కాండినేవియన్ కంట్రీస్లో, ఈవెన్ ఎడారిలో, దుబాయ్ లాంటి షార్జాల్లో కూడా ఫ్లడ్స్ పరిస్థితి వస్తుందంటే మనం మానవుడు ఈ క్లైమేట్ చేంజ్ని ఎంతవరకు మార్చేశాడో మనం గమనించుకోవచ్చు. ఇది చాలా పెద్ద భయంకరమైన పరిస్థితి, మానవుడికి ముప్పు పొంచుంది. ఇక రానున్న కాలం చాలా తీవ్రమైన ప్రధానం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒబామా ఒక స్టేట్మెంట్ అంటాడనమాట అండి, బరాక్ ఒబామా. అదేమంటారంటే క్లైమేట్ చేంజ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఏదో పెద్ద థియరీ కాదండి, మనం ముందు కనపడేది క్లైమేట్ చేంజ్ మానవుడు ఎంత ప్రభావితం చేస్తాడో. ఇది ఎంత అంటే ఇది మనం ముందు కనపడుతుంది. తర్వాత దీన్ని ఎవరు ఆపగలరంటే ఈ జనరేషన్ మాత్రమే. ఈ తరం ఆపకపోతే భవిష్యత్ తరం ఆపడానికి కూడా వాళ్ళ చేతిలో ఉండదు. ఇంకా మన చేతిలో ఉందంటే ఈ తరం లాస్ట్ తరం అనమాట. ఒబామా ఏమంటారంటే దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్ టు సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ యాజ్ వెల్ యాజ్ టు చేంజ్ దట్ క్లైమేట్ చేంజ్, టు ప్రివెంట్ దట్ క్లైమేట్ చేంజ్ అంటాడు. అంటే ఈ తరం ఫస్ట్ తరం అనమాట ఈ క్లైమేట్ చేంజ్ విపత్కర పరిస్థితులు చూడడం. అంతకుముందు చూడలేదు, థీరీలు. ఇది ఫస్ట్ జనరేషన్. కానీ ఇదే జనరేషన్ లాస్ట్ అంట. అంటే ఇంకా మన పిల్లలు ఎవరు దీన్ని ఆపలేరు, మనమే ఇది ఆపాలి. ఇప్పుడు మనం ఆపలాడడానికి ఎవరో పట్టించుకుంటలేదు దాని అవగాహనే లేదు.
దీని భవిష్యత్ తరాలు ఆపుకుందామన్న వాళ్ళ చేతిలో లేదు. అప్పటికి ఇర్రివర్సిబుల్ అయిపోతుందంటండి, ఇంకా వాళ్ళ చెయ్యి దాటిపోతుందన్నమాట. అంత దారుణమైందే ఈ క్లౌడ్ బరస్ట్. అంటే ఏదో వానలు వచ్చేస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కాదు, భవిష్యత్తుకు సూచన. భవిష్యత్తు మన పిల్లలు బతకలేని పరిస్థితి, దారుణమైన పరిస్థితి వస్తుంది. చాలా విపత్కర పరిస్థితి. చూడండి, వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది నిరాశ్రయాలు అవుతున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్ లాసు. హిమాచల్ ప్రదేశ్కే 2 లక్షల కోట్ల వరకే లాసు ఒక్క చిన్న స్టేట్ కంటే. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకి ఈ క్లౌడ్ బర్స్ట్ సూచిస్తుందన్నమాట. ఎంజీరావు గారు, మన విజువల్స్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల అతి తీవ్ర పరిణామాలు. ఈ పరిణామాలు ఎందుకు అతివృష్టి రూపంలోకి వస్తూ ఉన్నాయి? ఎస్ అండి, ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్, వేడి పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా. ఈ వేడి పెరిగిపోవడం వల్ల వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్, దాన్ని ఏమంటారంటే కార్బన్ డైఆక్సైడు, మిథేను, ఇలాంటి గ్యాసెస్ అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతుంది. ఈ వేడి ఎక్కడం వల్ల ఈ భూమి మీద ఉండే సముద్రాల్లో ఉండే నీటి ఆవిరి ఎక్కువగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఈ క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఎక్కువ వర్షపాతం వస్తుంది. దీన్ని అతివృష్టి అంటాం, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటాం అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఇవి. సముద్రంలో వేడి పెరగడం వల్ల సైక్లోన్స్ ఎక్కువ వస్తుంది, దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుంది, తీవ్రత ఎక్కువ వస్తుంది. అందుకే టైఫోన్స్, ఈ సైక్లోన్స్ ఈ ప్రాంతంలో ఒక్కో పేరు పిలుస్తూ ఉన్నాడు. బంగాళాఖాతంలో సైక్లోన్స్ అంటే మనం తుఫాన్లు అంటే వాటిని టైఫూన్స్ అంటారనమాట. అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటాయి అట్లాంటిక్ మహాసముద్రంలో, ఈ పసిఫిక్ మహాసముద్రంలో అవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. ఇది అతివృష్టిని సూచిస్తుంది. తర్వాత పోలార్ ఏరియాలో ఈ వేడి పెరగడం వల్ల అక్కడ మంచు కరిగి సముద్రాలు ఎక్కువ నీరు చేరి ఈ వేడి పెరిగిపోతుంది అనమాట. అది చేరిగిపోవడం వల్ల ఈ అక్కడున్న కార్బన్ డైఆక్సైడ్ ఇంకా రిలీజ్ అవుద్ది, మంచులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోద్ది. తర్వాత మన అడవులు నరికేయడం వల్ల అమెజాన్ని ఫారెస్ట్ని ఏమంటారు బ్రెజిల్లో, దాన్ని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. మన మానవుడి శరీరంలో లంగ్స్ కాలేయం, ఈ లంగ్స్ ఊపిరితిత్తులు ఎలా ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటే అమెజాన్, కాంగో ఫారెస్ట్ అనమాట. అవన్నీ భయంకరంగా నరికేస్తున్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ఆక్సిజన్ రిలీజ్ తగ్గిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ భయంకరంగా పెరిగిపోతుంది అనమాట. అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1850తో పోలిస్తే ఇప్పుడు 450 ppm అంటారు, పార్ట్స్ పర్ మిలియన్ పెరిగిపోయిందండి. అప్పుడుతో పోలిస్తే చాలా విపరీతంగా 4 రెట్లు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయిందనమాట. భయంకరంగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాలు 4 రెట్లు ఉంటాయి, కొన్ని ప్రాంతాలు యావరేజ్ చూస్తే డబుల్ అయిపోయిందనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరగడమే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంటాం. మనకి క్లైమేట్ చేంజ్ మనకి ఈ చెప్తూ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ సంబంధించి UNFCCC అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అని క్లైమేట్ చేంజ్ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ సంస్థలు పరిశోధన చేసి ఎన్నో పరిశోధన పత్రాలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ యొక్క విపత్కర పరిస్థితులు. ఈ విపత్కర పరిస్థితులు చూస్తే ఇప్పుడు మనం చూసేవి ఈ టైఫూన్స్, క్లౌడ్ బర్స్ట్, అతివృష్టి చూస్తున్నాం అనమాట. ఇది భవిష్యత్తులో అనావృష్టిగా రాబోతుంది. అంటే భవిష్యత్తు తరాలు చాలా డేంజర్లెస్ పడుతున్నాయి. ఇప్పటికే జంతు నష్టం, ప్రాణ నష్టం, తర్వాత విలువైన సాయిల్స్ కొట్టుకుపోవడం, పంటల నష్టం, పెద్ద డ్యాములు కూలిపోవడం, అడవులు కూలిపోవడం, విలేజ్లే పోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. $1 బిలియన్ డెవలప్మెంట్కి చాలా విపత్కరమైన పరిస్థితి. డెవలప్మెంట్ ఆగిపోద్ది, వృద్ధి ఆగిపోద్ది. చూడండి, హైదరాబాద్లో, ముంబై లాంటి సిటీలు, ఢిల్లీ లాంటి సిటీలు, లేకపోతే న్యూయార్క్ ఇలా పాకిస్తాన్ సిటీల్లో ఇలాంటి విపత్కరమైన వరదలు వచ్చి ఒక్కొక్క రోజు ఆగిపోవడం, 4 రోజులు ఆగిపోవడం అంటే పరిస్థితి ఎలా ఉందండి. చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీలు 15 రోజులు పనిచేయకపోతే ఎన్ని $1 బిలియన్ ఆఫ్ లాస్ మనకి. అది ఆ మార్కెట్ బ్రాండ్ కూడా పోయింది చెన్నైలో. ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది మొత్తం అభివృద్ధిని ఆపేయగల శక్తివంతమైంది. మానవ ప్రగతిని ఆపేయడం కాదు, మానవుడి జీవన అస్తిత్వాన్నే క్వశ్చన్ చేస్తుంది. మానవుడు తేరుకుని వెంటనే నివారణ చర్యలు వెంటనే తీసుకోవాలనేది ప్రకృతి మనకి ఇస్తుంది. ప్రకృతి అంటే తల్లి లాంటిది. తల్లి ఒక బిడ్డల్ని కొడుతుంది, అరే భవిష్యత్తులో నీకు వదుస్తుందని. కానీ తల్లి చెప్పిన మాట వినకపోతే, తల్లి చెప్పిన మాట వినకుండా వ్యాధులు తెచ్చుకుంటే తల్లి చేతిలో ఉండవు. ప్రకృతి హెచ్చరిస్తుంది. ఇప్పుడు అంతే, ఈ ప్రకృతి చెయ్యి దాటికపోతే ప్రకృతి కూడా, తల్లి లాంటి ప్రకృతి కూడా మనల్ని రక్షించలేదన్నమాట. అంతటి విపత్కర పరిస్థితి. ఈ ప్రకృతిలో ఈ సూచన, ఈ క్లౌడ్ బర్స్ట్ అని, టైఫూన్స్ అని, సైక్లోన్స్ చూసి మనం నివారణ చర్యలు కనుక్కోవాలి. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అని యుద్ధాలు చూస్తే దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు కొట్టుకోవడం సరిపోతుంది ప్రపంచంలో. క్లైమేట్ చేంజ్ అనేది ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఎన్విరాన్మెంటల్ ట్రంప్ అయితే బయటకు కూడా వచ్చేసాడు భయంకరమైన పరిస్థితిలో. ఏ దేశం ఎవరు కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఒక దేశం చేసే నివారణ చర్యలు కాదండి. భారత్ కావాలంటే చేయలేదు,
ప్రపంచంలో మొత్తం మానవాళి పూనుకుంటే 200 దేశాలు పూనుకుంటేనే అయ్యే పని కాదు ఇది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉపేక్షించామంటే పరిస్థితి ఎలా ఉండబోతుందో, భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇక చాలా విపత్కర పరిస్థితిలో ఉండబోతున్నాం అనమాట. ఎంజీరావు గారు, రాబోయే కాలంలో పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది? ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లౌడ్ బరస్ట్ల పరిస్థితి ఏంటి రాబోయే కాలంలో భవిష్యత్తు? అండి, రాబోయే కాలం అంటే ఒక్కటే మనం చూసుకోవాలండి. రాబోయే తరం అంటే ఎవరంటే మన పిల్లలు. ఈరోజు మనం ఎలా బతుకుతున్నామంటే మనకు ముందుడు తరం ఒక రకంగా మనం బాగా పెద్దోళ్ళం అయితే మన తరం కూడా కొన్ని కష్టాలు అనిపించి ఎక్కువ నడక నడిచి కరెంటు ఫ్యాను లేకపోతే భరించాం, ఎక్కువ వర్షాల్లో తడవగలిగాం. ఇప్పుడు ఈ తరం చాలా సుఖంగా ఉంటుంది. ఈ వచ్చే తరం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు, వచ్చే తరం తర్వాత వచ్చే పిల్లలు అంటే మన భవిష్యత్తు తరాలు అత్యంత బాధపడబోతున్నారనమాట. భవిష్యత్తులో ఎలా ఉంటాయంటే డ్యామ్స్ అయ్యి కూలిపోయి పవర్ లేని పరిస్థితిని, భయంకరమైన పరిస్థితులు వస్తే ఇంకా వాళ్ళు తట్టుకోలేరనమాట. అంటే మనం భరించగలం ఈ తరం, దీని ముందు తరం. వచ్చే తరం వీటిని భరించలేదు, శారీరకంగా కూడా వాళ్ళకి అంత ఓపిక ఉండదు. కాబట్టి వాళ్ళు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటారు. రెండో విషయం ఏంటంటే ఒకప్పుడు మనం చూసుంటామండి డొక్కల కరువు, ఆకులు కూడా లేని కరువులు చూసుంటాం అన్నమాట. బ్రిటిష్ వాడి కాలంలో మనం చెప్పుకుంటే వింటూ ఉంటాం అనమాట. రాయలసీమ ప్రాంతంలో ఈ బెంగాల్ కరువు అని, ఒడిశా కరువు అని మనం చూసుంటాం. ఇప్పుడు కూడా సాహెల్ రీజన్ అని ఆఫ్రికాలో సహారా డెజర్ట్ పైన వస్తాయి అనమాట. సెంట్రల్ ఆఫ్రికాలో భయంకరమైన ఎముకలు, ఇసుకే కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు. సాహెల్ ఆఫ్రికన్ డ్రాట్ అని కొడితే వస్తూ ఉంటాయి ఫోటోలు చూడండి. అది అత్యంత భయంకరమైన కరువు అనమాట. ఇప్పుడు కరువు వచ్చి అతివృష్టి వస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల, మంచు కరగడం వల్ల ఎక్కువ వర్షాలు వస్తున్నాయి అన్నమాట. కానీ 4-5 సంవత్సరాలు, వచ్చే 10 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందంటే అనావృష్టి పరిస్థితులు వస్తాయి. డ్రాట్ సిచ్యువేషన్. ఇప్పుడమ్మ ఫ్లడ్ సిచ్యువేషను, వచ్చేది డ్రాట్ సిచ్యువేషన్, భయంకరమైన కరువులు. మళ్ళీ ఇప్పుడు ఆఫ్రికాలో సాహెల్ రీజన్లో వచ్చే కరువులు చూస్తాం. ఈ డొక్కల కరువులు, ఒడిశాలోను బెంగాల్ కరువులు మళ్ళీ చూడబోతున్నాం అనమాట. అంటే వచ్చే తరానికి ఆహారపు పంట ఉండదు, ఆహారం సరిపోదు. ఈరోజు 142 కోట్ల మందికి భారతదేశం ఫుడ్ పెట్టుకోగలుగుతుంది, ఇన్ని వరదలు వచ్చినాయి, ఎందుకంటే పంట పండుతుంది. వచ్చే తరంలో అనావృష్టి పరిస్థితులు వస్తే ఇప్పటికీ కూడా భారతదేశంలో 40-55% వ్యవసాయ రంగం కేవలం మాన్సూన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షాలు వరుసగా 3 సంవత్సరాలు పడకపోతే భారతదేశంలో కరువు వస్తుంది అనమాట. ఆహారపు ధాన్యాలు సరిపోవు, ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకే సరిపోతాయి ఎఫ్సిఐ గోడౌన్స్లో. 3 సంవత్సరాలు వరుసగా కరువు వస్తే దాన్ని డ్రాట్ అంటాం. ఈ డ్రాట్ సిచ్యువేషన్ వస్తే 142 కోట్ల మందికి ఫుడ్ పెట్టలేం. ఇన్ని ఫుడ్ ఆర్టికల్స్ దొరకవు. అంటే భవిష్యత్తు తరం చాలా సెన్సిటివ్. గంజి తాగి బతికే తరం కాదు, వచ్చే తరం కరువు రాబోతుంది. ఇప్పుడు ఈ క్రౌడ్ బర్స్ట్లు ఇవన్నీ ఏంటంటే ప్రకృతి చూపుతుందన్నమాట ఎవరే ఇలా ఉంటుందని. వచ్చే నెక్స్ట్ సైకిల్ డ్రాట్ సైకిల్ అంటారు, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల. అసలు ఘోరమైన పరిస్థితి అనమాట. దాన్ని తట్టుకోవడం ఈ తరం వల్ల కాదు. సగం పాపులేషన్ చనిపోతారనమాట భయంకరమైన అనావృష్టులు. అందుకని ఇప్పటికే వాటర్ వార్ జరుగుతున్నాయి, అది ఒక పరిణామం. ఇప్పుడు చూడండి, కావేరీ రివర్ కోసం తమిళనాడు, అటు కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఎలా కొట్టుకుంటాయి, యాజ్ ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇది ఇండిపెండెంట్ భారత పాకిస్తాన్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. కర్ణాటక, తమిళనాడు మనకు తెలుసు కావేరీ రివర్ కోసం వాటర్ తక్కువ. అలాగే ఎన్ని రివర్ వార్స్, సింధు కోసం పాకిస్తాన్, ఇండియా చూశారు. అదేవిధంగా బ్రహ్మపుత్ర రివర్ కోసం ఇండియా, చైనాలు యుద్ధానికి వెళ్ళబోతున్నాయి. తప్పదు, ఎందుకంటే వాళ్ళకి అది రివర్ కావాలి, మనకు కావాలి. చూసుకోండి అమెరికా, ఇలా ఆఫ్రికాలో రివర్లో. సో వచ్చేది వాటర్ వార్స్ అనే పదం మనం వింటున్నాం. ఈ వాటర్ వార్స్ ఎక్కువైపోతాయి. ఏదో భూభాగాల్లో కొట్టుకోరు, నదుల కోసం కొట్టుకుంటారు, వాటర్ ఉండదండి. భయానకమైన పరిస్థితి. ఇప్పటికీ ఇజ్రాయెల్ చూడండి, అక్కడ ఉన్న చిన్న రివర్ అదే తీసేసుకుంటుంది. పాలస్తీనా గట్ట ఇవ్వదు, అది ఎవరికి బయటికి రాదు. యూరోప్లో డాన్యూబ్ రివర్ ఎండిపోయింది, 7 దేశాల్లో వెళ్ళేది. సో వచ్చే కాలం విపత్కర పరిస్థితి. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల పాపులేషన్కి ఆహార ధాన్యాలు దొరకవు గ్లోబల్ వార్మింగ్ వల్ల. తర్వాత ప్రస్తుతం మాన్సూన్స్ వల్ల వచ్చేది, ఇప్పుడు భారతదేశంలో ఆహార దిగుబడులు తగ్గిపోతున్నాయి. వరి పండే, ఇప్పుడు గోధుమ పండే ప్రాంతంలో వరి పండిద్ది, ఇక్కడ వరి అమ్మ దిగుబడి తగ్గిపోద్ది, ఎన్నో పంటలు ఉండవు. ఆ సైబీరియాలో మంచు కరిగి అది ఆహార పంటలకు వస్తూ ఉంటుంది. సో ఈ పరిణామాలంటే ఒక్క రోజు పట్టినా డిస్కస్ చేయలేనంత విపత్కర పరిస్థితులు రాబోతున్నాయండి. ఎందుకంటే మనం కూర్చున్న చెట్టు కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. మనకు అది నీడనిచ్చేది, మనకు ఆధారభూతమైన చెట్టునే నరుక్కుంటున్నామంటే ఇది ప్రకృతి అనమాట. ఈ ప్రకృతి ఇంత విలయతాండం రావడానికి కావాల్సిన క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్కి మానవుడు భయంకరమైన పరిస్థితి అనమాట. ప్రస్తుతం ప్రపంచం అంటే భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అయిందంటారు. 4.5 బిలియన్ ఇయర్స్ అయ్యింది. అంతటి అంటే 4500 మిలియన్ ఇయర్స్ అండి. ఇన్ని కోట్ల సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇన్ని జీవరాశులు వస్తే భూమి మీద
ఇప్పుడున్న మానవుడు ఈ ప్రకృతిలో ఒక భాగంగా భావించుకుంటాంలా. ఈజ్ నాట్ కన్సిడరింగ్ దట్ ఈజ్ దన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ నేచురల్ సిస్టమ్ అండి. అసలు నేచురల్ సిస్టంలో నేను ఏదో అతీతుడిని, దేవుడు నన్ను అతీతంగా క్రియేట్ చేశాడని మన భూమినే మనం చంపేస్తున్నాం, మన క్లైమేట్నే మనం చంపేస్తున్నాం అనమాట. ఇదంతా మానవుడు స్వార్థం. ఎంతసేపు గ్రోత్ అభివృద్ధి అంటారు కానీ ప్రకృతి రక్షణ అనే మాట విన్నామా? చూడండి, ప్రైమ్ మినిస్టర్ నుంచి ఏ దేశ అధ్యక్షులు ఎవరైనా అభివృద్ధి, అడవులు నరికాయి, ఈ సంప మందులేయ, భయంకరమైన క్యాన్సర్, ఈ వ్యాధులు చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంతటి తీవ్రమైన పరిస్థితిలో మనం రాబోతున్నాం. ఇది వ్యాధుల రూపంలో రాబోతుంది, మాల్న్యూట్రిషన్ రూపంలో రాబోతుంది. ఒక నిమిషం, ఒక గంట చెప్తే పరిస్థితి కాదండి. భవిష్యత్తు తరాలు, మన భవిష్యత్తు తరాల భవిష్యత్తుని మనం తీసేస్తున్నాం. అదే మహాత్మా గాంధీ అంటాడనమాట. ఒక పదం మహాత్మా గాంధీ సుమారు 100 సంవత్సరాల క్రితం ఊహించిన ఒక పదం ఏంటంటే, ఈ భూమి మనకి కావలసినంత ఇచ్చింది కానీ మన అత్యాశకి ఇవ్వలేదు అని ఒక పదం అంటాడండి. చూడండి ఎంత. అందుకని గాంధీజీ రిలవెన్స్ అంటారు, మహాత్మా గాంధీ రిలవెన్స్. మహాత్మా గాంధీ 100 సంవత్సరాల క్రితమే ఊహించాడనమాట. ఈ భూమి అనేది ఇట్ హ్యాస్ గివెన్ ఎనఫ్ నాట్ ఫర్ అవర్ గ్రీడ్ అంటాడనమాట. మన ఆశ ఎక్కువైపోయింది. మన అవసరాలకు తగ్గట్టు తీసుకోవడం లేదండి ప్రకృతి నుంచి. అవసరానికి మించి గ్రీడ్ చేసించడం వల్ల. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే యుఎన్ఎఫ్సిసి ఒక భాషలో చెప్పిద్ది అనమాట. మనకి సంవత్సరాన్ని 365 12 నెలల్లో కావాల్సిన ఫుడ్ని వాడుకోవాల్సిన ఫుడ్డు ఇదంతా భూమి వనరుల్ని ఆగస్టు నాటికి వాడు చేసుకుంటున్నాం. అంటే 12 నెలల అవసరాలకు కావాల్సిన వస్తువులు భూమి మీద ఉంటే 8 నెలలకు వాడేస్తున్నాం అంట. మిగిలిన 4 నెలలు ఎవరై వాడుతున్నాం? భవిష్యత్తు తరాలే వాడుతున్నాం అన్నమాట. చూసుకోండి, ఆల్రెడీ భవిష్యత్తుని మనం తినేస్తున్నాం. ప్రస్తుత తరం 800 కోట్ల మంది. ఇది ప్రతి దేశం కోసం మాట్లాడతలే, ఇది అన్ని మానవాళి కోసం మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాతావరణానికి సరిహద్దులు లేవు, వాతావరణానికి యుద్ధాలు ఉండవు. ప్రపంచం అంతా ఒకటే వాతావరణం, గాలి అనమాట. ప్రకృతికి వీళ్ళు వాళ్ళు, ఈ మతం ఆ మతం, ఆ దేశం ఈ దేశం అనేది ఉండదు. ప్రకృతికి ఒకటేనండి. మా అన్ని జాతులను చూడడం, బిలియన్స్ ఆఫ్ జీవనకోటి చూస్తారనమాట. జీవకోటిని మనం చంపేస్తున్నాం. సో ఒక్క లాస్ట్ పదం ఏం చెప్తున్నానంటే, మానవుడు ఎలా చేస్తున్నాడంటే, ఈ యుఎన్ఎఫ్సిసి రిలీజ్ చేసిన ఈ ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, మా భూమి పుట్టిన 4500 మిలియన్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు 7 మాసివ్ ఎక్స్టింక్షన్ ప్రాసెస్ జరిగిందన్నమాట. అప్పుడప్పుడు భూమి మీద వినాశనం జరిగిద్ది అనమాట. దాన్ని డూమ్స్డే అంటాం. బైబిల్లోనూ ఉంటుంది, మనకి హిందువుల మతంలో ఉంటుంది, అన్ని మతాల్లో డూమ్స్డే అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రళయకాలం అని. అలాంటి ప్రళయకాలాలు 7 సంభవించినాయి అనమాట. ఎక్కువ జీవరాశులు చనిపోవడం ప్రళయకాలం. అర్థమైందండి? ఇది 7వ ప్రళయకాలం జరుగుతుందంట ప్రస్తుతం మన కళ్ళ ముందు. ఒక ఆయన యునైటెడ్ నేషన్స్లో ఇలా మాట్లాడుతూ ఏడుస్తాడనమాట. ఏడుస్తూ ఒక పదం అంటాడనమాట. ప్రతిరోజు మన ప్లేట్లలో, మనం తినే కిచెన్లో మన ప్లేట్లలో ప్రతిరోజు 1 కోటి జీవరాశులను చంపుతున్నామంట. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంట, పెద్ద గొప్పగా చెప్పుకోవడం కాదండి, కోళ్ళు ఇవి. ప్రతిరోజు మన ప్లేట్లలో 1 కోటి జీవరాశులు చనిపోతున్నాయి. సంవత్సరానికి ఎన్ని? 365 కోట్ల జీవరాశులు చనిపోతున్నాయి. మరి ఎలా అండి? రామాయణంలో అంటాం, కుంభకర్ణుడు ఎక్కువ ప్రతిరోజు బతుకుంటే వాడు తింటే భూమి మీద వనరులు అయిపోతాయంట కుంభకర్ణుడు. అందుకని వాడికి తెలుసు కదా, సరస్వతి నోట్లోంచి అది పలికిచ్చి వాడు నిద్రపోయేటట్టు చేశారన్నమాట. ఇప్పుడు మనం కుంభకర్ణులు భయంకరంగా తింటున్నాం. ప్రతిరోజు మన ప్లేట్లలో 1 కోటి జీవరాశులను చంపేస్తున్నాం. ఎవరు బాధ్యులు? ఆయన ఏడుస్తాడనమాట ఈ పదం చెప్తూ అండి. గాంధీ అది ఊహించాడు, తత్వవేత్తలు ఊహించారు, భయంకరమైన ఈ జనాభా సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు చెప్పారు. ఎంత చాలా డెప్త్ ఉన్న టాపిక్ అండి ఇది. ఏదో క్లౌడ్ బర్స్ట్ ఇలా వచ్చేయడం కాదు. రాబోయే క్యాన్సర్కి మన లోపల క్యాన్సర్ రాబోవడానికి ఏదో ఒక సూచిక చెప్తూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోతే 3rd, 4th లెవెల్ క్యాన్సర్ అంటారు, వాడు చచ్చిపోతాడు, వైద్యం చేసినా అందదనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్లో 2nd ఆర్డర్కి వచ్చేసింది, ఇది 4th ఆర్డర్కి వెళ్ళబోతుంది. ఒక్క తరం కూడా సరిపోదు. ఒబామా చెప్తారన్నమాట, ఆయనకి ఆల్గోరి వీళ్ళకి ఇది నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది మనకు తెలుసు. ఒబామా అంటాడు, దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ వీఆర్ విజువలైజింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్ టు ప్రివెంట్ ది క్లైమేట్ చేంజ్. ఇది లాస్ట్ జనరేషన్, మనం ఫస్ట్ తరం అనమాట, లాస్ట్ తరం. మనం తీసుకుంటే చర్యలు ఓకే, లేకపోతే భవిష్యత్తు తరాలు తీసుకున్న వాళ్ళ చేతిలో ఉండవు. ఎంజీరావు గారు, మీరు చెప్తున్నట్టుగా ప్రకృతి ముందు ఎవరు అతీతులు కాదు. మరి ఎలా కంట్రోల్ చేయడం? ప్రకృతిని కంట్రోల్ చేయలేం, కానీ ఈ క్లౌడ్ బరస్ట్ను ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఏం చెప్తారు?
ఇంకా మన చేతిలో వీటిని క్లౌడ్ బస్ట్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ లాంటివి కంట్రోల్ చేయడానికి మన చేతిలో ఉన్నాయంటే ఆల్రెడీ యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటి ఒకటి, అలాగే అంతర్జాతీయ కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. ఇది గ్లోబల్ వాచ్ అని, గ్రీన్ వాచ్ అని చాలా సంస్థలు ఉంటాయండి. ఈ సంస్థలు ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో చేరుకున్నది చాలా ఎక్కువైపోయిందంట. ఇప్పుడు మనం దాన్ని నిరోధిద్దామన్నా ఆల్రెడీ చేరిపోయిన కార్బన్ డైఆక్సైడ్ వల్ల అక్కడ మంచు కరిగి సముద్రాలు ఇవి పెరిగి దానికే బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఏంటంటే అంటే చెప్పాలంటే కుదరదు కానీ అంత టైం సరిపోదు కానీ సముద్రాల్లో ఎంతో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ కరిగి ఉంటుంది అనమాట. అందులో వేడి పెరిగితే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా సముద్రంలోంచి బయటకు వస్తాయి. మనం పెంచేసాం వేడి. ఇప్పుడు మంచు కరగడం వల్ల ఆ మంచులో ఎన్నో బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ టన్నులు కార్బన్ డైఆక్సైడ్ కరిగి ఉంటుంది. ఈ మంచు కరగడం వల్ల అది అంతా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యేది ఇంకా మన చేతిలో లేదు, దాటిపోయిందంట ఆల్రెడీ, ఇంకా లేదు. కానీ ఒకటనమాట 2100 సంవత్సరం నాటికి ప్రస్తుత కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఉన్నదాన్ని సగానికి తగ్గించగలిగితే మన చేతిలో ఏమైనా ఉంటుందన్నమాట. కానీ అలాంటి చర్యలు తీసుకోవడంలే. 2100 సంవత్సరం నాటికి ఇప్పుడున్న కార్బన్ డైఆక్సైడ్ నివారించకపోతే 5 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోతుంది ప్రపంచ యావరేజ్ టెంపరేచర్స్ అనమాట. కానీ ఇప్పుడు 450-500 పార్ట్స్ పర్ మిలియన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో బయటికి తీయడం కాదు, అదే వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం. పారిశ్రామిక అభివృద్ధి, మేక్ ఇన్ ఇండియా, అమెరికా గ్రేట్ అగైన్, చైనా గ్రేట్ అగైన్ అంటూ ఉంటారు. కానీ ఎవరు కూడా నివారణ చర్యలు తీసుకోవడంలే. ఎవరు ఈవీ బైక్ వాడరు, ఎప్పుడు పెట్రోలే, ఘోరాతి ఘోరం ఏసీ వాడాలి. మనమే కాదండి, ఇండివిజువల్ ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్థాయి నుండి దేశాల స్థాయి వరకే, ఒక గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు నివారణ చర్యలు తీసుకోగలిగితేనే ఇది రక్షించుకోగలుగుతాం. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, మన ఆధునిక మానవుడు అంత ఫూలిష్ ఇంకొకడు ఉండడు. ఎక్కడో అడవుల్లో నివసిస్తున్న ఒక ట్రైబల్, ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అండమాన్ నికోబార్, ఆఫ్రికాలోకి వెళ్తే అక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి చూడండి, పీగ్మిల్ లాంటి వాళ్ళు ఎంతకాలం నివసించినా అడవులు నాశనం అవ్వు. కానీ ఆధునిక మానవుడు ఒక్కసారి అడవులోకి వెళ్ళిన 5-6 సంవత్సరాలు అడవులు నాశనం అయిపోతాయి. ఆధునిక మానవుడు అంత వరస్ట్ ఉండడు. అందుకని మానవుడిని ఏమంటాడంటే మురికి జీవి అంటారన్నమాట. మనం ఎక్కడున్నా అంతే. మానవుడు చూడండి, పొలాల్లో నడుస్తూ ఉంటే మానవుడు అడుగు పెట్టిన చోట పచ్చగడ్డి ఎదగదు చూడండి, దారులు ఉంటాయి అన్నమాట. కానీ పశువులు ఎన్ని నడిచినా అక్కడ పచ్చగడ్డి మొలుతూ ఉంటుంది. మానవుడు అంటే పచ్చగడ్డికి కూడా భయమేనమాట. అంత దారుణమైన జీవి అనమాట. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ యానిమల్. వాడు చాలా డేంజరస్. ఇప్పుడు వీడు భవిష్యత్తుని పట్టించుకోకుండా ఇప్పుడు నాశనం చేసేస్తాం. చాలా ఆల్రెడీ నాశనం చేసేసామండి, ఏం లేదు మన చేతిలో. కాకపోతే ఇంకా కొంచెం ఉంది. 2040 నాటికి ప్రస్తుతం కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు వాడుతున్న దాన్ని ఒక 50% తగ్గించగలిగితే కాస్త భూమిని చాలా వరకు కాపాడగలుగుతాం. లేకపోతే మన చేతిలోంచి జారిపోతుంది. అందుకనే హకిన్స్ అని ఉంటారండి, బ్రిటన్ నుంచి ఒక శాస్త్రవేత్త, మనకు తెలుసు. శరీరం కుంటుపడిపోతే ఆయన చనిపోవడం జరిగింది బ్రిటన్. ఆయన ఒక మాట అన్నాడు అనమాట చనిపోయే ముందు. ఏమన్నాడంటే, ఓ మానవుడా, తొందరగా ఈ భూగ్రహాన్ని వదిలేసి ఇంకోటి ఎలాంటి గ్రహం ఉందో తొందరగా వెతుక్కో అంతరిక్షంలో, ఈ మొత్తం యూనివర్స్లో. నీకు ఈ టైం అయిపోయింది. అది ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల అని చెప్పేశాడు ఆయన. అర్థమైందండి? హకిన్స్ ఆల్రెడీ ఊహించేశాడు, శాస్త్రవేత్తలు ఊహించేశారు. ఇంకో గ్రహాన్ని వెతుక్కోండి. మన గ్రహం ఆల్రెడీ మన చేసి దాటిపోయింది. ఇన్ని జీవులు ఇంకా బతికే సీన్ లేదు, మానవుడు బతికే సీన్ అసలు లేదనమాట. కానీ ఇంకా యుఎన్ఎఫ్సిసి రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు క్లైమేట్ వార్మింగ్ అంటే ఇండివిజువల్ ప్రతివాడు చిన్న స్థాయి నుండి, వ్యక్తిగతంగా నుండి అంతర్జాతీయంగా అంటే సామాజికంగా, ఈ గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయంగా నివారణ చర్యలు వెంటనే కనుగొనాలి. ఇక ఇది లాస్ట్ తరం అన్నమాట. తర్వాత వాళ్ళ చేతిలో ఉండవు. కాబట్టి మనం ఏసీలు వాడకం నుండి, పెట్రోల్ వాడకం నుండి చూసుకోండి. తర్వాత అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేయడం నుండి, ఎందుకంటే ఫుడ్ ఒక వరి పండించాలంటే 100 రోజులు పడుతుంది, ఎన్నో రీసోర్సెస్. ఎక్కువ వాటర్ వాడడం నుండి, కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు, పవర్ వాడడం, స్విచ్ ఆఫ్ చేసుకోకుండా మనం ఇంటి నుంచి రావడం, ఒక స్విచ్ 10 నిమిషాలు ఆపడం వల్ల మనం ఎర్త్ని సేవ్ చేయగలుగుతాం. ఇలా ప్రతివాడికి అవగాహన ఉండాలన్నమాట. తర్వాత వృక్షో రక్షిత అని మనకు ఆర్యోక్తి ఉంటుందండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడండి. ఒకప్పుడు ఇండియన్స్ అనేవారు అనమాట. ఇండియన్స్ అందరూ రాళ్ళు, కప్పల్ని, ఈ చెట్లని పూజిస్తారు. వీళ్ళు ఇండియన్స్ అసలు ఇండియన్సే కాదు, అసలు మనుషులే కాదని బ్రిటిష్ వాళ్ళు తిట్టేవారు. ఇప్పుడు వాళ్ళందరూ చెట్లు పూజించుకుంటున్నాం. మళ్ళీ మనం వృక్షో రక్షిత అనే పదం ధర్మో రక్షిత బదులు వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఒక ధర్మం ఎంత విలువైందో దాని స్థాయి ఒక వృక్షానికి ఉంటుంది. వృక్షాలు పెంచడం,
వృక్షాలను నరకకుండా కాపాడుకోవడం, ఇదంతా ఒక అలవాటు కింద ఒక సిలబస్లో పెట్టి స్కూల్ సిలబస్ నుంచి అన్నీ వచ్చి అంతర్జాతీయంగా మనం కూడా ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సమ్మిళిత అభివృద్ధి లాగానే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నాం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ తరహాలో. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే అందులో ఎన్విరాన్మెంటల్ని కన్సిడర్ చేస్తూ, అంటే ఈ ప్రకృతిని కన్సిడర్ చేస్తూనే అభివృద్ధి పదంలోకి వెళ్ళడం, ఇది మెయిన్ కాన్సెప్ట్ అయ్యి సిలబస్లోంచి ఇదంతా వస్తే కాస్త నివారించుకుని ఈ భూమిని ఈ ప్రకృతిని కాస్త కాపాడుకుని విలయతాండని ఆపి మన భవిష్యత్తు తరాలని రక్షించుకోవచ్చు. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. భవిష్యత్తు తరాలని తినకుండా భవిష్యత్తు తరాలకు కావలసిన పదార్థాలను మనం ఇప్పుడే తినకుండా వాళ్ళని కాపాడితే మన భవిష్యత్తు. మనం చూడండి అన్నీ సంపాదిస్తాం కానీ ప్రకృతిని కూడా వాళ్ళకు ఉంచాలి కదా. మన వాళ్ళు మన పూర్వీకులందరూ మన అడవుల్ని ఈ భూమిని ఇవన్నీ మనకు వదిలేరు. ఇది లాస్ట్ మాట ఒకటే చెప్తున్నానండి, ఎంతటంటే ఒక కొన్ని మిల్లీమీటర్ల నుంచి 1 సెంటీమీటరు మందంలో ఒక ఒండ్రు మట్టి ఒక నేల తయారవ్వాలంటే సారవంతమైన భూమి అదే కదా. మొత్తం మనకు ఆహారం పెట్టేది ఎవరండి ఫైనల్గా? ఈ సెంటీమీటర్ పొడవు సెంటీమీటర్ దూరం సెంటీమీటర్ ఉన్న ఒక నేలే కదా. ఆ నేల తయారవడానికి ఈ ప్రకృతికి పట్టే సమయం కొన్ని వందల సంవత్సరాలు. ఇంతటి వందల సంవత్సరాల పాటు ప్రకృతి ఆవరణాలు అంటే జలావరణం, భూ ఆవరణం, అంత ఈ వాతావరణం 3 ఆవరణాలు కలిసి మట్టిని తయారు చేస్తే బుల్డోజర్తో మనం సింపుల్గా కొన్ని నిమిషాల్లో తీసేస్తాం కదండి. ఇది ప్రకృతి. ప్రకృతికి 100 సంవత్సరాలు పట్టిన నేలనే మనం బుల్డోజర్తో నిమిషాల్లో తీసేస్తున్నాం. మనంత ఫూల్ ఉంటాడండి. అది అలాంటి వనరులను కాపాడుకోవాలి. నీటి వనరులు అంటే ఏంటంటే దాన్ని కాపాడుకోవాలి, చెట్టుల్ని కాపాడుకోవాలి. చెట్టులు లేకపోతే మిగిలిన గ్రహాల్లాగా తయారైపోతాం. అందుకని మనది గ్రీన్ ఎర్త్ అని పిలుస్తూ ఉంటాను అనమాట. దీన్ని కాపాడుకోవడానికి ప్రతివాడు ఒక జిజ్ఞాసతో పనిచేయాలన్నమాట. పనిచేసినప్పుడు అంటే తల్లి పిల్లోని కాపాడుకున్నట్టు మన ప్రకృతి తల్లిని కాపాడుకోవాలి. ఇది ఒక నిమిషంలో చెప్పేది కాదు, గంటల్లో చెప్పేది కాదండి. ఎంతటి ఒక ఉద్యమమే వస్తే భవిష్యత్ తరాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్తో మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మనల్ని మనం.